నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే గోపి. సో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ మధ్య కాలంలో మానవులు పనిచేయడం కన్నా ఇవి రోబోలు ఎక్కువ పనిచేస్తుంటే మనం చూస్తూ ఉన్నాం. సో రాబోయే రోజుల్లో 10,00,00,000 మంది జాబులకి భద్రత లేకుండా పోతుందంట. సో కేవలం ఏఐ వల్ల. అవును. సో ఆ ఏఐ మానవ ఉపాధిని తీసేసే విధంగా అయితే మనకు పనిచేస్తున్నట్టు మనకు కనబడుతున్నాయి. సో దాని మీద మీరు ఏమన్నా చెప్తారా? ఇప్పుడు గోపి, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈ కోర్సు వల్ల ప్రపంచవ్యాప్తంగా ఒక 10,00,00,000 మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అది కూడా రీసెంట్గా వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ అనే సంస్థ ఒక రిపోర్ట్లో తెలిపింది. ఓకే. అంటే 10,00,00,000 మంది ఉద్యోగాలు కోల్పోతారు. కానీ 2030 నాటికి 17,00,00,000 ఉద్యోగాలు వస్తాయి. ఎట్లా? ఇవన్నీ కూడా ఏఐ ఆధారిత ఉద్యోగాలు. ఓకే. అంటే మనం నేర్చుకోవాలి. ఇప్పటి వరకు ఉన్న ఉద్యోగాలు ఎవరైతే మన సబ్జెక్ట్ నాలెడ్జితో టెక్నికల్ నాలెడ్జితో ఉన్న సోర్స్తో ఉన్న ఉద్యోగాలన్నీ పోతాయి. ఓకే. అంటే 10,00,00,000 మంది. అంటే ఇప్పుడు కంపెనీలన్నీ కూడా ఏమవుతున్నాయంటే ప్రపంచవ్యాప్తంగా 41% ఎంప్లాయీస్ని తీసేస్తున్నాయి. అబ్బా! మీరు అర్థం చేసుకో. అంటే 41 అంటే నియర్లీ అటు వేసుకుని 50% ఉద్యోగస్తులు తీసేస్తాయి అన్నమాట. ఓకే. తీసేసి 2030 నాటికి మళ్ళీ పెరుగుతాయి. అంటే కనుక 2030 నాటికి మనం ఏఐ ఆధారిత కోర్సులను నేర్చుకోవాలి. ఆ స్కిల్స్ మనం నేర్చుకోవాలి. ఓకే. అది ఎట్లా ఉంటుందంటే చెప్తాను. ప్రపంచవ్యాప్తంగా 41% కంపెనీలు వాళ్ళ ఉద్యోగస్తులను తగ్గించుకోవాలని చూస్తున్నాయి. అట్లాగే ఏఐ వల్ల 2030 నాటికి 17 కోట్ల కొత్త ఉద్యోగాలు వస్తాయని ఈ సంస్థ అంచనా వేసింది. అంతే. కానీ ఇక్కడ ఈ ఏఐ టూల్స్లో ఇక్కడ మనం నేర్చుకోవాల్సినట్టు ఏంటంటే స్టూడెంట్స్ ఇప్పుడు ఆల్రెడీ మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సెస్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ కోర్సెస్ ఇవన్నీ కూడా ఇప్పుడు చదువుతున్నారు పిల్లలు ఇంజనీరింగ్ కాలేజీల్లో. వీళ్ళు ఇవన్నీ నేర్చుకోవాలన్నమాట. ఏంటి? ఏఐ టూల్స్ డెవలప్మెంట్, డిజైన్ చేసే స్కిల్స్, ఏఐ టూల్ని డిజైన్ చేసే స్కిల్ కూడా నేర్చుకోవాలి మనం. ఓకే. స్కిల్స్ ఇవన్నీ నేర్చుకుంటే వీళ్ళందరినీ ఇలాంటి వాళ్ళని రిక్రూట్ చేసుకోవడానికి 70% కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. ఇవి ఉంటే. ఓకే. ఏంటివి? ఏఐ టూల్స్ డెవలప్మెంట్ అండ్ డిజైన్ స్కిల్స్. ఈ స్కిల్స్ కలిగి ఉండాలంటే కనుక ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించింది కోర్సు నేర్చుకోవాలి. వాటి మీద అవగాహన ఉంటే కనుక వీటికి ఇలాంటి ఉన్న వాళ్ళకి 70% జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అట్లాగే ఫ్యూచర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా, సైబర్ సెక్యూరిటీ స్కిల్స్కి బాగా డిమాండ్ ఉంటుందని చెప్పింది. ఏంటి ఆ కోర్సులు చెప్తున్నాను? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా, సైబర్ సెక్యూరిటీ స్కిల్స్కి డిమాండ్ బాగా ఉంటుందనేసి ఈ సంస్థ తెలిపింది. ఇక్కడ ఏఐ అంటే కనుక అదేదో మిషన్ లాగా కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా సృజనాత్మకత ఆలోచన ఉండాలి. మనము ఏదైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒక టూల్ను ఏదైనా డిజైన్ చేస్తున్నామన్నా కూడా దాంట్లో సృజనాత్మకత ఆలోచన ఉండాలా. అట్లాగే క్రియాశీలత ఉండాలి. అటువంటి మానవ నైపుణ్యాలు కానీ కలిగి ఉండటం కూడా చాలా కీలకం. అంటే సృజనాత్మకతో పాటు క్రియాశీలకత, పనితీరును మెరుగుపరచటం, స్కిల్స్ డెవలప్ చేసుకోవటం, ఆ స్కిల్స్ కలిగి ఉండాలి. ఉంటేనే మనకి ఏదైనా కూడా అవి కీలకంగా ఉంటాయి ఈ ఉద్యోగాలు పొందాలంటే. ఇవి లేకపోతే కనుక మన ఉద్యోగాలు సాధించలేం. అట్లాగే జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది కూడా వేగంగా విస్తరిస్తూ ఉంది. జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవి పరిశ్రమలు, కార్మిక రంగాన్ని అతలాకుతలం చేస్తాయని ఈ సంస్థ తెలుపుతాం. ఇవి గనక వస్తే గనక కంపెనీలు అండ్ లేబర్ ఈ వ్యవస్థలన్నీ కూడా అతలాకుతలం అయిపోతాయని కూడా ముందుగానే చెప్పేస్తుంది.
ఈ నేపథ్యంలో వ్యాపారులు ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సిన సమయం ఆసన్నమైంది. గవర్నమెంట్స్, బిజినెస్ కంపెనీలు, ప్రభుత్వాలు కలిసి కూర్చొని ఎట్లా పనిచేయాలి, మనం ఎట్లా ఇంతమందికి ఉపాధి పోతుంది, వీళ్ళని ఏం చేయాలి, ఇవన్నీ వీళ్ళంతా కూర్చొని మాట్లాడుకొని చేసుకోవాలా అని చెప్తా ఉంది. అట్లాగే నైపుణ్య రంగాల్లో పెట్టుబడులు పెట్టి స్థిరమైన ప్రపంచ శ్రామిక శక్తిని నిర్మించాల్సిన అవసరం ఉందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రతినిధి టిన్ లియోఫోర్డ్ చెప్పారు. అంటే క్లియర్ కట్గా రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏమేం ఉద్యోగాలు కోల్పోతాం, ప్రపంచం ఎలా తయారవుతుంది, మనిషి ఇంకా ఏమేం కొత్త కోర్సులు నేర్చుకోవాలి అనే విషయాన్ని క్లియర్ కట్గా చెప్పింది. ఈ 5 ఏళ్లలో ఉద్యోగాలు కోల్పోయే వాళ్ళు 10 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా. 2030 నాటికి అంటే 5 ఏళ్ల తర్వాత ఏవైతే మనం ఇప్పుడు చెప్పుబడిన స్కిల్స్ ఉంటాయో వాళ్లకు 17 కోట్ల ఉద్యోగాలు దొరుకుతాయి అని ఈ సంస్థ చెప్పింది. కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అడ్వాన్స్డ్, ఇప్పుడు జనరేటివ్ ఏఐ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఒక జనరేట్ ఏఐ అంటే కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గోపిని క్రియేట్ చేయంటే కనుక అది గోపిని జనరేట్ చేసేస్తుంది. గోపి ఒక వీడియో గోపిది ఇచ్చేస్తే గోపి బాడీ లాంగ్వేజ్, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ కూడా జనరేట్ చేసేస్తుంది అదే. ఓకే, అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వస్తున్నాయి. కాబట్టి స్టూడెంట్స్ కూడా ఇప్పటి నుంచే ఆల్రెడీ 4 ఇయర్స్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా చెప్తున్నారు. ఆ కోర్సులు ఉన్నాయి, ఆ కోచింగ్ చదువుతున్న వాళ్ళకి పర్లేదు. ఇంకా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఇది సాఫ్ట్వేర్ సైడ్ కానీ ఇంకో ఏ రంగంలో అయినా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కనీస అవగాహన ఉండేటట్లు ఉండాలి. ఓకే, ఉంటేనే ఏదైనా మనం భవిష్యత్తులో ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది. మరి రైతుల పరిస్థితి ఏంటండి? రైతుల పరిస్థితి ఉన్నా కూడా రైతులు ఏంటంటే రైతులు కూడా ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆధారపడతారు. వాళ్ళకి ఏం తెలుసు, నాలెడ్జ్ ఏమి ఉండదు కదా. అవన్నీ ట్రైన్ అన్ని ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది వేరు. నీకు విద్య అనేది సబ్జెక్ట్ నాలెడ్జ్, అది బుక్ నాలెడ్జ్. ఇప్పుడు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వాళ్ళకు మనం నేర్పిస్తే నేర్చేసుకుంటారు. ఇప్పుడున్న రైతులు ఇప్పుడు మోటార్లు వేసుకోవటం లేదా, నీళ్లు పట్టడం లేదా, యూరియా చల్లటం లేదా, మందులు కొట్టడం లేదా, వాళ్ళు మిషన్లతో చేస్తున్నారు కదా. వాళ్ళు రేపు పంటలను కూడా ఏ ఆధారితంగానే వాళ్ళు పని చేయించుకుంటారు. రోబోస్ వచ్చాయి ఇప్పుడు ఆల్రెడీ. రోబోస్ కూడా ఏఐ టెక్నాలజీని రోబోకి అనుసంధానం చేస్తే అదే వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది. అవును, అట్లా రైతులకు ఏ వింగుకు వచ్చే నష్టమేం లేదు. కానీ కాకపోతే ఆ పని చేయాలంటే ఏఐకి మీద అవగాహన ఉండాలి వీళ్ళకి. ఏఐ మీద అవగాహన వస్తే కనుక ఆటోమేటిక్గా ఆ పనులు జరిగిపోతుంటాయి. అలాంటప్పుడు ఏ ఆపేయాలి కదా, ఇంతమంది ఆ పని పోతుంది కదా. 10 కోట్ల మంది జనాభా వర్క్ ఆగిపోతుంది కదా, లైక్ జీవనోపాధి ఆగిపోతుంది కదా. వేరే ఆల్టర్నేట్ అంటే ఆపొచ్చు కదా. అందుకే వీళ్ళు ఏం చెప్పారంటే పరిస్థితి ఈ విధంగా ఉంది కాబట్టి పరిశ్రమలు, ప్రభుత్వాలు కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి. ఇప్పుడు వరకు వీళ్ళని ఏం చేద్దాం, వీళ్ళు ఉద్యోగాలు కోల్పోతారు, వీళ్ళని ఏం చేయాలి, వీళ్ళకి ఏదో ఒక జీవనాధారం. అంటే ప్రపంచమంతా ఏఐతో నడుస్తుందని కాదు. ఏ ఒక పార్ట్ ఉన్నా కూడా ఉద్యోగాలు కోల్పోయినా కూడా వాళ్ళను, మిగతా ఉన్న వాళ్ళను పరిస్థితి మనం ఎక్కడ, వాళ్ళ సేవలు, వాళ్ళ సర్వీసెస్ మనం ఎక్కడ ప్రొవైడ్ చేయగలుగుతాం వాళ్ళకి అనేది కూడా గవర్నమెంట్లు కూడా కూర్చొని మాట్లాడాలని చెప్పింది. అందుకే అంటే వాళ్ళకి తగ్గ పనులు ఉంటాయి కదా. కాబట్టి ఉద్యోగాలు అయితే పోతాయి అనే విషయం గ్యారంటీ. ఓకే, ఇప్పటి నుంచి మీరు జనాలకు భయపడుతున్నారు? అట్లా భయం కాదు ఇది. అంటే ప్రపంచం మారుతూ ఉంది. ఆ మారిన ప్రపంచానికి దాని చేంజెస్ తగ్గట్టు మనిషి మారాలి. ఉద్యోగం ఒకటే జీవితం కాదు కదా. ఉద్యోగాలు కోల్పోతారు కాబట్టి ఏదో కొత్త ఉద్యోగాలు వాళ్ళకి తగ్గట్టు మనిషి చేసే ఉద్యోగాలు కూడా కొన్ని ఉంటాయి. కాబట్టి ఉద్యోగాలు మాత్రం పోతాయి, అది మాత్రం గ్యారంటీ. కాకపోతే ఆ ఉద్యోగాలు పొందాలంటే మాత్రం ఈ స్కిల్స్ మస్ట్గా ఉండాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గోపి.